తెలంగాణ జాతి పిత, తెలంగాణ జాతి పిత, తెలంగాణ. అన్న అందరూ ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, శ్రీరణ సాధిద్దాం ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను, ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి సానా కదా సానా చదువులే బ్రదర్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 15వ వర్ధంతి సందర్భంగా
నివాళులు అర్పించడానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ చౌరస్తాలో నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి జూన్ 2, 2014 నుండి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి అమరవీరులు, కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చూపించినటువంటి బాట ఏదైతుందో, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజే అన్నాడు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయంటే ఆ రోజు మనము నిజంగా కూడా అంత ఊహించలే. కానీ ఈ రోజు 12 సంవత్సరాల యొక్క పుష్కర కాలం అయినా కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా సాధించవలసినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఇంకా పక్కన పెట్టినటువంటి గత పాలకులు ఉన్నారు. ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేసినటువంటి పెద్దలు గురువారులు కేసీఆర్ గారు, మరి అలాగే జేఏసీ నాయకులు కోదండరాం గారు అధ్యక్షతన పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దిశలో మరి 2 సంవత్సరాల ముందే జయశంకర్ గారు పరమపదించడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా కానీ ఆయన ఆశయాలు కొనసాగించే దాంట్లో ఇప్పటి వరకు కూడా సీరియస్ గా పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం, మరి తెలంగాణ ఉద్యమకారులందరం కూడా వారి ఆశయాలు కొనసాగింపు దిశలో పనిచేస్తున్నాం. మరి ఇదే క్రమంలో 9 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు చాలా వరకు నెరవేరినటువంటి నేపథ్యంలో ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి బాధ్యతగా ఉద్యమకారుల సంక్షేమ సంఘం పనిచేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని విషయాలు ఇంకా ఉద్యమకారులకు నెరవేర్చలేదు. మరి 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తాం, మేము ఉద్యమకారులకు 250 గజాలు జాగా గానీ, మరి గుర్తింపు గానీ, ఆత్మగౌరవ భవనాలు గానీ, ఒక పెన్షన్ గానీ ఇచ్చి సగౌరవంగా ఉద్యమకారులను కాపాడుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఉద్యమకారులందరూ కూడా దాదాపుగా మెజార్టీ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచే దాంట్లో ముందున్నటువంటి దశలో మరి ఈ రోజు 30 నెలలు గడిచినా గానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్లే 12 సంవత్సరాలు గడిచినా గానీ జయశంకర్ సార్ కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఇంకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘంలో మేము పిలుపునిస్తున్నాం. తప్పకుండా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశలో పనిచేసే దాంట్లో ఉద్యమకారులు పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఇది 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రమాణం చేస్తున్నాం. ఉద్యమకారుల కోసం ఇచ్చినటువంటి మాటలు హామీలు నిలబెట్టుకోకపోతే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ హామీలు నిలబెట్టుకోకపోతే తప్పకుండా మరొక ఉద్యమానికి ఆ నాంది ప్రస్తావన ఎల్బీనగర్ నుండి కీలకంగా పనిచేస్తుందని చెప్పి ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు రాబోయే కాలంలో ఆగస్టు 6న జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి అప్పటి వరకు కనుక ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టకపోతే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహ ప్రతిష్టాపన మా సంఘం తరఫున ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవం కోసం ఉద్యమకారులకు ప్రతీక అయినటువంటి జయశంకర్ సార్కి వారికి ఒక ఘనమైన నివాళులు అర్పించే విధంగా ఆ రోజు ఆగస్టు 6న ఆ లోపల కనుక ప్రభుత్వం స్పందించే ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టకపోతే మేము ఉద్యమకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఆ రోజు విగ్రహావిష్కరణ చేస్తాం. ట్యాంక్ బండ్ మీద వారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి త్యాగాలను గుర్తుగా త్యాగ నిరతిగా ఎవరెవరో ఆంధ్ర పాలకుల యొక్క విగ్రహాలు పెడుతున్నాం. ఈ రోజు ఒక బాలసుబ్రహ్మణ్యం, ఒక ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నటువంటి దుస్థితి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ విగ్రహం పెట్టడానికి గత పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ చేసే ప్రయత్నం కనిపించలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 6 లోపల కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 6న జయశంకర్ సార్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద నెలకొల్పుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదే స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం యొక్క సభ్యుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఉద్యమకారులకు రావాల్సినటువంటి అన్ని విషయాల్లో సంఘం ప్రత్యేకంగా కొట్లాడుతుందని చెప్తున్నాం. అలాగే ఆ రోజు నుండి నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ సహచర మిత్రులు మరి మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులైనటువంటి పల్లె వినయ్ కావచ్చు, ఎల్బీనగర్ నియోజకవర్గమైనటువంటి మా బీరెల్లి వెంకరెడ్డి, అలాగే కొత్త రవి, శ్రవణు, మరి కూర రమేష్, మహేందర్ యాదవ్, ఇదే కాకుండా ఈ రోజు జయశంకర్ సార్ వర్ధంతికి ప్రత్యేక అతిథిలో విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ సహచరుడు, తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ల సంఘం ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తి ద్వారా ఉపాధ్యాయులు బోధిస్తే చాలా మంది విద్య నేర్చుకొని కావాల్సినటువంటి అంశాలను వెలుగుతీసే విధంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ సంఘం ఫోరం అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి ఉద్యమ సహచర మిత్రుడు కత్తి వెంకట స్వామి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. నాడు నేడు మూడు తరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి ఒక విద్యార్థి నాయకుడు, ఒక టీచర్గా, ఒక సీనియర్గా 3 తరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి
ఆచార్య జయశంకర్ గారికి వారి వర్ధంతి సందర్భంగా నమస్సులు నమస్సులు నమస్సులు. ఈ సందర్భంగా 2-3 విషయాలు, చాలా విషయాలు సత్తని చెప్పినాడు. నేను 2-3 విషయాలు. పుష్కర కాలం పూర్తయింది. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నా. ఇక్కడ కూడా జనరల్ సెక్రటరీ. మా ప్రభుత్వానికి మీ వేదిక ద్వారా ఈ జయశంకర్ సార్ విగ్రహం యొక్క సాక్షిగా నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండి మీద జయశంకర్ యొక్క విగ్రహాన్ని స్థాపించి తెలంగాణ బిడ్డలమని ఈ ప్రభుత్వ పెద్దలు నిరూపించుకోవాల్సిన అవసరం. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. జయశంకర్ సార్ విగ్రహం లేకుండా ఇక తెలంగాణ ఉండకూడదు. ఆగస్టు 6 దాకా వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. ఈ రోజే స్ఫూర్తి తీసుకోండి. 10 రోజుల లోపు విగ్రహం తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర పైసలు లేకుండా లేవు. ఎవరెవరి విగ్రహాలకు పైసలు వస్తున్నాయి, మా సార్ విగ్రహానికి పైసలు లేకుండా లేవు. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఉద్యమకారులందరి పక్షాన జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద వెంటనే ప్రతిష్ఠించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఇంకా రెండో విషయము, 12 సంవత్సరాలు అయింది పుష్కర కాలం పూర్తయినా కూడా ఆ సార్ ఆశించినటువంటి ఆశయాలు నెరవేరలే. ఆ రోజు కొట్లాడినటువంటి మనందరికీ సంబంధించినటువంటి వ్యక్తిగత ఆశయాలు కావచ్చు, సామాజిక ఆశయాలు కావచ్చు, రెండు ఉంటాయి. ఇక్కడ వ్యక్తిగతంగా మేము ఎదిగింది ఏం లేదు. సామాజికంగా మొత్తం సమాజం అంతా ఉత్థానం అయిపోయి ఇక్కడి నుంచి ఆంధ్రోళ్ళంతా వెళ్ళిపోయి తెలంగాణలోకే ఉద్యోగాలు వచ్చింది ఏం లేదు. 12 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం అంతే చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా అదే తీరు కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడి బిడ్డలకు, ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి యువతకు ఉద్యోగాలు వచ్చే దిశగా అడుగులు పడలేదు. కాబట్టి ఆ దిశగా జయశంకర్ సార్ స్ఫూర్తితో మరో తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులుగా మనం ఆ సార్ స్ఫూర్తితోటి మరో తెలంగాణ సామాజిక ఉద్యమానికి తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గౌరవ అధ్యక్షులు కాచం ఉత్తరారంగ గుప్తా గారు, అదేవిధంగా నా తోటి ఉద్యమకారులందరూ కూడా వందనం, శుభాభివందనం. అందరూ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేసుకుంటూ, గౌరవ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త అని చెప్పేసి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఆయన యొక్క వర్ధంతులు కానీ, జయంతులు కానీ మనం ప్రతినిత్యం మన యొక్క కుటుంబ సభ్యులు ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా జరుపుకుంటా ఉన్నాం. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ జయశంకర్ సార్ ఆశయాలను ఓన్లీ కొనసాగించిన ఎవరు అంటే ఓన్లీ తెలంగాణ ఉద్యమకారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జయశంకర్ సార్ యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించిన కేసీఆర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చినప్పుడే జయశంకర్ సార్ గారికి మనం నిజంగా మనము ఆయనకు ఒక ఘన నివాళులు అర్పిస్తామని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే జయశంకర్ సార్ యొక్క ఆశయాలు బాగా పనిచేయాలి. ఉద్యమకారులకు రావాల్సినటువంటి ఉద్యమకారులకు అయితే హామీలు ఇచ్చారో ఇంటి స్థలమే కానీ, అదే పింఛన్ కానీ, బస్ పాసులు, అదే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా ఉద్యమకారులకు సరైన అవకాశం కల్పించాలని, అదేవిధంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆల్ పార్టీలు ఉద్యమకారులకు వాళ్ళ యొక్క ప్రాంతంలో కార్పొరేటర్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఉద్యమకారులందరికీ సార్ వర్ధంతి సందర్భంగా ఈ ఉద్యమబంధనాలు తెలియజేస్తూ, నేను రంగారెడ్డి జిల్లా జనసమితి, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడిని. దారా సత్యం నా పేరు. సారు తెలంగాణ ఉద్యమాన్ని సాక్షి కత్యంకట్ సార్ ఉన్నాడు. ఆ ఉద్యమాన్ని రగిల్చడానికి సార్ ఎన్నో ప్రయోగాలు చేసిండు. ఆ ప్రయోగాలు సఫలమయ్యే టైంలోనే సారు లేడనే ఉద్దేశం ఒకటి ఉండే. మనకు సారు రాజేసిన ఉద్యమాన్ని మనం తెలంగాణ సాధించినము. అందులో భాగస్వాములు కత్యంకట్ సామన్న, కాచం సత్యనారాయణ అన్న, వీళ్ళందరూ ఉద్యమానికి తోడు చేసి సారు అనుకున్న ఉద్యమాన్ని సాధించినము. కోదండం సార్ నాయకత్వాన, జయశంకర్ సార్ నాయకత్వాన తెలంగాణను సాధించినందుకు సంతోషకరమైన విషయము. ఇప్పుడు సారు లేనందుకు బాధ ఉంది. జై తెలంగాణ. మన ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త మన జయశంకర్ సారు వర్ధంతి చేసుకోవడం చాలా బాధాకర విషయం. తెలంగాణ వచ్చిన
సార్ లేకపోయినా వారి ఆశయాలు తప్పకుండా మనం అందరం ఉద్యమకారులం తెలంగాణ ప్రజలము అందరూ ఆ బాటలో నడవాల్సిన కోర్చు మాకు ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటం సత్యనారాయణ గారికి ఉద్యమం తెలుసు. జై తెలంగాణ, జయశంకర్ సార్ ఆశయాలను తెలంగాణ ఉద్యమకారుడు ఒక్కసారి చూడండి అందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఐక్యత. ఆవాజ్ దో. జై తెలంగాణ.